ప్రకృతి చేసిన తీరని గాయం దివిసీమ ఉప్పెన. సముద్రం రాసిన మరణ శాసనం ఇది. ఎటు చూసినా గతగుట్టలు, వేలల్లో మనుషులు, లక్షల్లో పశువులు పక్షులు, కోట్ల రూపాయలలో ఆస్తి నష్టం. దివిసీమ వాసులకు అది ఎప్పటికీ పీడకలే. ఏళ్లు గడుస్తున్నా వీడని చేదు జ్ఞాపకాలు. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్, అందున కృష్ణా జిల్లా దివిసీమ కాలం చెక్కిళ్లిపై ఘనీభవించిన కన్నీటి చుక్కగా మిగిలింది. ఈ దుర్ఘటనని ప్రత్యక్షంగా అనుభవించిన వారు, చూసిన వారు నేటికి ఎందరో ఉన్నారు. 47 ఏళ్ల క్రితం జరిగిన ఆ దుర్ఘటనని గుర్తు చేసుకుందాం. అటువంటి విపత్తులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడదాం. కొన్ని చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము. మస్తిష్కంలోని పొరల్లో అవి అలానే నిక్షిప్తమై ఉండిపోతాయి. అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉలిక్కి పడేలా చేస్తూ ఉంటాయి. అలాంటి పీడకలి ఇది. చరిత్రలో గుర్తుండే తేదీ నవంబర్ 19. అవును, 1977 నవంబర్ 19వ తేదీ యావత్ భారతావనిని కదిలించి కంగారు పెట్టిన రోజు. ప్రకృతి ఉగ్ర రూపం దాల్చిన వేళ దివిసీమ ఉప్పెనకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన కాలరాత్రికి 47 ఏళ్లు అవుతున్నాయి. ఆనాటి ఉపద్రవం గుర్తుకు వస్తే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా వాసులు ఇప్పటికీ ఉలిక్కి పడతారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో చరిత్రలో నిలిచిపోయే ప్రళయం, ప్రకృతి విలయం. వేలాది మందిని పొట్టన పెట్టుకొని లక్షలాది మందిని నిలువ నీడ లేకుండా చేసి మనుషులే కాదు లక్షలాది పశువుల ఉసురు తీసింది దివిసీమ ఉప్పెన. ఇప్పుడు ప్రతి తుఫానుకు పేర్లు పెడుతున్న విధానం అప్పట్లో లేదు. 1977 నవంబర్ 19 ఉదయం కృష్ణా జిల్లా బందరులోని మంగినపూడిలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఏదో సాధారణ వర్షమని భావించారందరూ. మరుసటి రోజు దివిసీమ ఉప్పెన నాగాయలంక, కోడూరు ప్రాంతంలో తీరం దాటింది. సైలెంట్గా కాదు, అత్యంత వైలెంట్గా. గాఢ నిద్రలో ఉన్న జనాలపై తుఫాను కొరలు చాచి వికటట్టహాసం చేసింది. భారీ బీభత్సానికి వేలాది మంది జనాలు జలసమాధి అయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది పశువులు పక్షుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తుఫాను సృష్టించిన విధ్వంసంలో అధికారికంగా దాదాపు 14,500 మంది, అనధికారికంగా సుమారు 50,000 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. సుమారు 22,000 ఎకరాల పంట నాశనమైంది. ఇక ఆస్తి నష్టం కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. దివిసీమ బాధితులను ఆదుకోవడానికి విజయవాడ నాస్తిక కేంద్రం నుంచి లవణం, హేమలత సమరం బృందంతో పాటు ఎన్నెన్నో సేవా సంఘాలు కదిలి వచ్చాయి. శవాలను అయినవారికి చేర్పించడం, బాధితులకు పునరావాసం కల్పించడం, నష్టపరిహారం చెల్లించడం. ప్రపంచంలోని తెలుగువారంతా స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి తరలివచ్చింది. దురదృష్టవశాత్తు మీడియా ప్రతినిధిగా దివిసీమలో మా ప్రతినిధి పర్యటించడం జరిగింది. కేంద్రంలో ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆదుకుంది. ఆనాటి ఎమ్మెల్యే మండలి వెంకటకృష్ణారావు దివి ప్రజలకు అండగా నిలవడంతో చెదిరిపోయిన దివిసీమకు పూర్వ వైభవం తీసుకురావడానికి విశేష కృషి జరిగింది. ఎవరు ఎంత సహాయం చేసినా కోలుకోని విలయమది. ఈ ఉప్పెన తుఫాను కలిగించిన తీవ్ర నష్టం ఏపీ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుఫాను సహాయ శిబిరాలను తీరం పొడవునా ఏర్పాటు చేశారు. దివిసీమ ఉప్పెన జరిగి ఇప్పటికీ 47 ఏళ్లు గడిచాయి. కానీ దాని తాలూకా జ్ఞాపకాలు దివిసీమ వాసులకు పీడకలలా జీవితాంతం వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని కథనాలకు, విశ్లేషణకు చూస్తూనే ఉండండి K7 మీడియా, నవతరానికి నాంది.